హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. గుడివాడ వచ్చేసాను కదా, ఏ డే ఇన్ మై లైఫ్ చూపిద్దామని అయితే ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఫుల్ ఫ్లెజ్డ్గా కంప్లీట్ చేయలేకపోయాను, బట్ స్టిల్ కొంచెం అయితే రికార్డ్ చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేనైతే మార్నింగ్ 6 o'clockకే నిద్ర లేచాను. ఎందుకంటారా, గుడివాడ వాళ్ళకైతే తెలుసు 6 to 6:30 అయితే మార్నింగ్ కరెంట్ తీసేస్తారు. ఆ టైంలో మంచినీళ్ళు అయితే వదులుతారనమాట. ఇంకా ఢిల్లీతో కంపేర్ చేస్తే ఇక్కడైతే చలి తక్కువగానే ఉండింది చాలా. అందుకని కరెంట్ పోగానే కొంచెం చెమటలు పట్టేస్తాయి, మెలకు కూడా వచ్చేసిద్ది. నేననే కాదు, ఇంకా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేచిపోతారు 6 అవగానే. ఇంకా నేను కూడా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా బ్రష్ అది చేసేసుకుంటాను. ఇంకా మా పిన్ని వాళ్ళైతే ఇంకా బాబాయ్ తమ్ముడు వాళ్ళు పనికి వెళ్ళాలి కాబట్టి మా పిన్ని మార్నింగే వంట కూడా చేసేస్తారు. ఇంకా 8:30 అవ్వగానే ఇంట్లో అందరూ అయితే వెళ్ళిపోతారనమాట. ఇంకా నేను పిన్నే ఉంటాము. ఇంకా టిఫిన్ అది చేసేసి నెక్స్ట్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. ఢిల్లీలో ఉంటే మాత్రం నేను పడుకునేసరికి 12:30 1 o'clock అయిపోయేది. బట్ ఇక్కడ వచ్చాక మాత్రం నేను నైట్ 10 కల్లా అయితే పడుకుని పోతున్నాను. ఎందుకంటే ఇక్కడైతే అన్ని టైం టు టైం జరిగిపోతాయి అనమాట. మార్నింగ్ 8:30 9 లోపు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock ఎగ్జాక్ట్ గా తినేస్తాను లంచ్. ఇంకా ఈవినింగ్ 7:30 కల్లా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. దానివల్ల మేము 8:30 కల్లా లైట్స్ అన్ని ఆఫ్ చేసేస్తుంది మా పిన్ని. ఇంకా కాసేపు అట్లా టీవీ చూసి పడుకుని పోతాం అనమాట. దానివల్ల చాలా సిస్టమాటిక్ గా వెళ్తుంది ఇక్కడైతే లైఫ్. గుడివాడలో ఎక్కడ అని చెప్పి ఒకరైతే కమెంట్ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళకి నేను రిప్లై ఇచ్చాను, మేబీ వాళ్ళు చెక్ చేసుకోలేదు అనుకుంటా. మేమైతే ఏఎన్ఆర్ కాలేజ్ ఎదురుగా బొంబే కాలనీ ఉంటుంది కదా, అందులోనే ఉంటాము. ఇంతకు ముందు అయితే పిన్ని వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చాలా దగ్గరలోనే ఉండేవాళ్ళు అనమాట. బట్ తర్వాత జగన్ కాలనీకి అయితే వెళ్ళారు, మళ్ళీ సెట్ అవ్వలేదని ఇక్కడికైతే వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే రోడ్ కి ఇటు సైడ్ ఏమో పిన్ని వాళ్ళ ఇల్లు, అటు సైడ్ ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండ్ ఇంకొక గౌరమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకా నాకేమో చిన్నప్పటి నుండి ఎక్కువగా మా కళాపిన్ని వాళ్ళ ఇంట్లో ఉండడమే అలవాటు. అందుకని ఇప్పుడు కూడా నేనైతే ఇక్కడే ఉంటున్నాను కళాపిన్ని వాళ్ళ ఇంట్లో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా చేశాక నేను పిన్ని అయితే కాసేపు అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళి టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము. ఇంకొక 3-4 days అయితే అమ్మ వాళ్ళు కూడా వచ్చేస్తారు. అదొక ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వస్తారు సంతు వాళ్ళు, అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అని చెప్పి. ఎందుకంటే అందరూ ఉంటే అది ఆ ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది కదా. ఇంతకు ముందు అయితే ప్రతి సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము అందరం కలుసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, కొంతమంది దూరంగా కొంతమంది దగ్గరగా, సో అట్లా కుదరట్లేదు అనమాట. బట్ ఈసారి నా శ్రీమంతం కదా, అందరూ వస్తున్నారు. సో మళ్ళీ అలా కలవచ్చు అని తలుచుకుంటుంటేనే నాకు చాలా ఎక్సైటెడ్ గా అనిపిస్తుంది. ఇంకా గుడివాడ వచ్చిన తర్వాత అయితే నేను 7th month చెకప్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. అదైతే ఒక షార్ట్ వీడియో తీసాను, పెడతాను. అన్నపూర్ణ హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ మా తమ్ముడు పనికి వెళ్ళినప్పుడు అయితే ఓపీ అయితే రాపిచ్చేశారు. ఇంకా నేను మా చెల్లి నందిని అయితే 12 o'clockకి అట్లా వెళ్ళి 1:30 కల్లా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. చెకప్ అయిపోయింది, అంతా బాగుందని చెప్పారు. నెక్స్ట్ డే బ్లడ్ టెస్ట్కి వాటికి రమ్మన్నారు. ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళి ఎర్లీ మార్నింగ్ మా అన్నయ్య అయితే దింపేస్తే వెళ్ళి బ్లడ్ టెస్ట్ అవి ఇచ్చేసి వచ్చేసాను అనమాట. నేను గుడివాడలో ఉన్నప్పుడు అయితే స్ట్రిక్ట్ గా 6 to 6:30 మాత్రమే వాటర్ వచ్చేవి. బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేశారు. మోటార్ కి కూడా వాటర్ వస్తున్నాయి అనమాట, మంచినీళ్ళు. ఇంతకు ముందైతే నేను 5:30 కల్లా మా నాన్నమ్మ నిద్ర లేపేసేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ 6 to 6:30 కదా వాటర్. దట్టు మేము మా పక్కింటి వాళ్ళు కూడా పట్టుకోవాలి వంతుల ప్రకారం. అందుకని ముందే లెగిసిపోవాల్సి వచ్చేది. ఇంకా కరెంట్ రావడమే టప్ మన వాటర్ అయితే ఆపేసేవాళ్ళు అనమాట. అందుకని స్ట్రిక్ట్ గా 5:30 లేసి అయితే ఇంకా అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చేది. బిందులు అయి కడుక్కోవడం, బకెట్స్ అయి కడుక్కోవడం అవన్నీ. బట్ ఇప్పుడు మారినట్టుంది. ఇప్పుడైతే కరెంట్ వచ్చిన తర్వాత కూడా వాటర్ వస్తున్నాయి కాబట్టి చక్కగా మోటార్ వేసేసుకొని పట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మా తమ్ముడు ఇంకా పనికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతున్నాను. నేను వీడియో తీస్తున్నా అని మా పిన్నికి కంప్లైంట్ ఇస్తున్నాడు అనమాట. చూడమ్మా వీడియో తీస్తుంది అని చెప్పి. ఇంకా నేనైతే జావ తాగేశాను 7:30 లోపే, మా పిన్ని ఇచ్చారు. దాని తర్వాత కేక్ తినాలనిపించి తింటున్నా అనమాట. నిన్న యాక్చువల్లీ బయటకు వెళ్ళాము నేను మా పిన్ని. అప్పుడు వచ్చేటప్పుడు అయితే ఈ కేక్ తీసుకొచ్చాను. బట్ ఎందుకో కొంచెం స్మెల్ వస్తున్నట్టు అనిపించింది, లేదా నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానో ఏం అర్థం కాలేదు. అటు ఇటుగా అనిపించింది, బట్ తినేసాను. నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసామన్నమాట. ఇడ్లీ అవి తినేసిన తర్వాత ఇంట్లో బాబాయ్, అన్నయ్య, తమ్ముడు వాళ్ళందరూ వర్క్ వెళ్ళిపోయాక ఇంకా నేను మా పిన్ని అయితే కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇలా వచ్చాము, అప్పుడే సర్వీసింగ్ ఆయన వచ్చారనమాట, ఏసీ సర్వీసింగ్ కి. ఇంకా మా తులసి పిన్ని కూడా ఇవాళ ఇంట్లోనే ఉంది కదా, ఇంకా దగ్గరుండి అది చేపించుకుందనమాట. ఇంకా నేనైతే బయట కూర్చున్నా. ఎండలు అయితే మామూలుగా లేవు, అసలు చలికాలం అన్నట్టే లేదు, ఎండాకాలం లాగా బగబగా మండుతా ఉన్నాయి.
ఇక్కడికి వస్తే నాకు నచ్చేది ఇదే, చక్కగా ఇట్లా డైలీ మార్నింగ్ ఈవినింగ్ అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో నాకు ఇంకా ఇక్కడైతే పేకలు తీశారు మా అమ్మమ్మ, పిన్ని, మా నందిని. యాక్చువల్లీ ఇంతకు ముందు ఒకసారి చూసా ఎలా ఆడాలి అని, మర్చిపోయాను, నాకు రాదు. ఇంకా అందుకనే సరే మా పిన్ని ఆడుతుంది కదా అని చెప్పి చూస్తున్నా అనమాట. వీళ్ళు ఆడేసిన తర్వాత నేను కూడా ఆడదాం నేర్చుకొని అని చెప్పి, అసలు మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే ఒక గంటన్నర కూర్చొని వచ్చేద్దామని వెళ్ళాం. బట్ ఇవాళ తెలియకుండానే ఈవినింగ్ 5 o'clock వరకు ఉండిపోయామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే భోజనం కూడా చేస్తా. ఇవాళ అమ్మమ్మ వచ్చేసి రైసు, పచ్చి శనగపప్పు కూర అయితే వండారు. ఇంకా మధ్యాహ్నం అదే తినేసి ఇప్పుడైతే నేను నేర్చుకున్నాను మా పిన్ని ఆడడం చూసి ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి. దాని తర్వాత ఇంకా మా పిన్ని 3 o'clockకి అట్లా ఇంటికైతే వెళ్ళిపోయారు పని ఉందని చెప్పి. ఇంకా నేను అమ్మమ్మ మా నందిని కలిపి కూర్చొని ఈవినింగ్ 5 o'clock వరకు ఆడుతూనే ఉన్నాము. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇంకా మా తమ్ముడు అప్పుడే పని నుండి వస్తాడనమాట. ఇంకా నన్ను కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా స్నానం అయి చేసేసి నైట్ అయితే ఈ మధ్య నేను టిఫినే చేస్తున్నాను. టిఫిన్ అది 7:38 కల్లా తినేసి ఇంకా 10 o'clock అయితే నిద్రపోయాము. సపోర్ట్ చేద్దామంటే ఒక లైక్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.